కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న నేతలు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదు. పనుల పురోగతిని పరిశీలించామన్న ఉత్తమ్. నందిగామలో శిలాఫలకాల ధ్వంసం, టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం. హైదరాబాద్కు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1600, నిఫ్టీ 468 పాయింట్ల లాభం. విద్యార్థి సంఘాల నిరసనలతో ఇంటర్ బోర్డు రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలపై స్పందించింది. అనుమతులు లేకుండా రాష్ట్రంలో కాలేజీలు నడవవని స్పష్టం చేసింది. అనుమతి ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు లేని కాలేజీలో చేరితే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి వీలుండదన్న బోర్డు. జూనియర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని స్పష్టం చేసింది. 1300 కాలేజీల గుర్తింపు కోసం అప్లై చేసుకున్నాయని, ఇప్పటి వరకు 825 ప్రైవేటు కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫైర్ సేఫ్టీ, శానిటరీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే గుర్తింపు ఇస్తామంది. మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో ఎన్డీఏ నేతలు కాసేపట్లో రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీఏ కూటమి నేతలు, ఎంపీలు నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ మాజీ హోంమంత్రి ఎల్కే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోష్ని సైతం ప్రధాని కలిశారు. కాసేపట్లో రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు. మరోవైపు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కీలక నేతల భేటీ జరుగుతోంది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు సమావేశమై కేంద్ర మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేస్తున్నారు. కూటమి మెజారిటీ సాధించడంతో ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ నేతల ఇళ్లపై ఇప్పుడు దాడులు మొదలయ్యాయి. భారీ మెజారిటీ సాధించినంత మాత్రాన మేము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోమని టీడీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయి వాతావరణం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించారు టీడీపీ కార్యకర్తలు. కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు.
సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ళను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, టీడీపీ నేతలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొడాలి నాని అలాగే వంశీ ఇళ్లపై దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఇక ఏదైతే గతంలో వైసీపీ నాయకులు ఇటు టీడీపీ పై నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆఫీసులపై దాడి చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు కక్షపూరితంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎంతో హాట్ టాపిక్ గా ఉండేటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. గతంలో ఇప్పుడు ఓడిపోయిన అనంతరం కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే వల్లభనేని వంశీ ఉంటున్నటువంటి నివాసం దగ్గర అయితే కనుక పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఏదైతే ఘర్షణ వాతావరణం తలెత్తుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఓడిపోయినప్పుడు తర్వాత ఓడిపోయే ముందు కూడా కొన్ని ఛాలెంజ్లు ఇచ్చడం, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణికి సంబంధించి వ్యక్తిగత దోషణలపై అయితే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు నిరసనలో దాడులు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక ఇంటి వద్ద అయితే కనుక పెద్ద ఎత్తున కార్లు రావడంలో కార్లలో అదేవిధంగా ఇటుక రాళ్లతో పాటు కత్తులు ఉండడంపై అయితే కనుక ఇక వైసీపీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక అంతేకాకుండా వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ లో ఉన్నటువంటి కార్లు సైతం కూడా ధ్వంసం చేయడంతో ఇక రంగంలోకి పోలీసులు రావడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ సైతం కూడా ఇక 2024లో ఓడిపోయిన నేపథ్యంలో కూడా ఇక ఇంటి వద్ద కూడా ఇక పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఏదైతే దాడి చేశారో ఈ దాడిలో ప్రధానంగా అయితే కనుక దేవినేని అవినాష్ ఉన్నారంటూ కూడా ఏదైతే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఇంటిపైకి అయితే కనుక ఇక టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే సంతోష్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పడం జరిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇకపై ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచారో అలాంటి వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామే కానీ కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా జరుగుతుంది. ఎలా చూడాలి? మరి అధినేతలు ఇప్పటికైనా స్పందించి ఈ దాడులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైతే వైసీపీ హయాంలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున టీడీపీ ఇళ్ల మీద దాడులు నిర్వహించిన అనంతరం ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి గతంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అధికారంలో చేపట్టిన వెంటనే కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు సైతం కూడా ఇక మేము కక్షపూరితంగా వ్యవహరించము, చర్యలు మాత్రమే తీసుకుంటాము అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా కింద స్థాయి కార్యకర్తలు మాత్రం అనేక విధాలుగా కూడా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు వారిని మాత్రం ఆపలేని పరిస్థితుల్లో కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నాయకులు సైతం కూడా గవర్నర్ ని కూడా కలిసి ఏదైతే ఫిర్యాదులు అందించడం కూడా జరుగుతూ ఉంది. వైసీపీ నాయకులపై కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి శాంతి భద్రతలతో లోపిస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఏర్పడక ముందే ఇలాంటి లోపిస్తే మాత్రం ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. మేము పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాం గతంలో, ఇప్పుడు ప్రస్తుతం పోలీసు వ్యవస్థ సైతం కూడా మారిపోయింది అంటూ కూడా ఇటు ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కూడా తన ఎక్స్ లో అయితే కనుక ఇటు పేర్కొనడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక ఇప్పుడు అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అన్న దానికైతే కనుక వేచి చూడాలి. మరోవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభలో సైతం కూడా రెడ్ బుక్ అనేది కూడా ఇటు తెరపైకి తీసుకురావడంపై ఇప్పుడు ఈ రెడ్ బుక్ కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఫ్లెక్సీలు ఉంటాయో
వాటిని సైతం కూడా ఇటు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడక ముందే ఇలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అల్లర్లు జరుగుతాయి అంటూ కూడా ఇక కార్యకర్తలు బిక్కు వైసీపీ కార్యకర్తలు బిక్కు అంటూ కూడా ఉంటున్న పరిస్థితులు, అదేవిధంగా పోలీసులు ఆశ్రయిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే వైసీపీ అయితే కనుక లీగల్ టీమ్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరికైతే కనుక దాడుల్లో కొంతమంది ఇబ్బంది పడతారో వారు మాత్రం లీగల్ టీమ్ ఆశ్రయించాలి. సోషల్ మీడియాపై దాడులు నిర్వహిస్తే మాత్రం వారు కూడా లీగల్ టీమ్ ని ఆశ్రయించాలి అంటూ కూడా ఇక లీగల్ టీమ్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో కీలక పరిణామాలు అనేది కూడా చోటు చేసుకున్నాయనే చెప్పుకోవాలి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం కార్యాలయంలో అడుగుపెట్టారు. అనంతరం ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఎస్ నీరబ్కు అధికారులు అభినందనలు తెలిపారు. ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. 1987 బ్యాచ్కి ఐఏఎస్ అధికారి అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే పనులు చేస్తున్నారన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, సుందిల్లా బ్యారేజీ పనులు ఇంకా చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుందిల్లా పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాలకులు ఇచ్చిన వాగ్దానాల్ని మర్చిపోవచ్చు, చేసిన గాయాల్ని, తీసిన ప్రాణాల్ని మర్చిపోవచ్చు, నేలపై ఇంకిన నెత్తుటి మరకల్ని చెరిపేయవచ్చు. కానీ ప్రజలు అన్నీ గుర్తు చేసుకుంటారు. ఆకలి దప్పుల రోజుల్ని, ఆప్తుల్ని కోల్పోయిన క్షణాల్ని, నిందల పాలైన నిమిషాల్ని, కత్తి మన కింద కాలం వెల్లదీస్తున్న గడియల్ని అన్నిటినీ గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఇదే నిజమైంది. అన్నదాతను అవమానించిన అందాలత్తాలకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ చెంప చెల్లుమంది. ఇంతకు బాలీవుడ్ క్వీన్కు జరిగిన బహిరంగ అవమానానికి కారణాలేంటి? सब याद रखा जाएगा, सब कुछ याद रखा जाएगा, सब याद रखा जाएगा, सब कुछ याद रखा जाएगा। तुम्हारी लाठियों और गोलियों से जो कत्ल हुए हैं मेरे यार सब, तुम्हारी लाठियों और गोलियों से जो कत्ल हुए हैं मेरे यार सब, उनकी याद में दिलों को बर्बाद रखा जाएगा, सब याद रखा जाएगा।
4 ఏళ్ల కింద అమీర్ అజీజ్ వినిపించిన సబ్ యాద్ రఖా జాయేగా కవితకు ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దేహంపై గాయాలు మానిపోవచ్చు, నేలపై ఇంకిన నెత్తుటి మరకల్ని చెరిపేయవచ్చు, కానీ గాయపడ్డ హృదయాలు మాత్రం చరిత్రను మర్చిపోవు. బాలీవుడ్ క్వీన్ పై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ 3 ఏళ్ల క్రితం కంగనా చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. ఆ రోజు ఓ రైతు బిడ్డగా అనుభవించిన అవమానాన్ని ఆమె మర్చిపోలేదు. సమయం వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యింది. అందుకే సబ్ యాద్ రఖ్ జాయేగా అనే కవిత పాదాలు ఇప్పుడు వర్తమానానికి వర్తింపజేస్తున్నారు నెటిజన్లు. హీరోయిన్ నుంచి పొలిటీషియన్ గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కంగనా చెంప చెల్లుమనిపించింది సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్. ఎయిర్పోర్ట్ లో కంగనా కనబడగానే కట్టలు తెంచుకున్న కోపంతో చాచి ఒక్కటిచ్చింది. ఎంపీగా ఎన్నికైన వెంటనే ఈ అందాల తారకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు కంగనాపై లేడీ కానిస్టేబుల్ కు కోపం ఎందుకొచ్చింది? కంగనా చేసిన తప్పేంటి? చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కి కుల్విందర్ కౌర్ అందుకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు సుదీర్ఘ పోరాటం నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు బైఠాయించారు. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయే పోరాటంగా రైతు ఉద్యమం ప్రత్యేకతను చాటుకుంది. అన్నదాతల ఆందోళనకు కేంద్రం మెడలు వంచక తప్పలేదు. చివరకు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ముసాయిదా రూపంలో ఉన్నప్పటి నుంచి వాటిని దేశ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. కార్పొరేట్ ప్రయోజనాల కోసం అన్నదాత వెన్ను విరిచే ప్రయత్నాల్లో భాగంగానే కేంద్రం వ్యవసాయ చట్టాలను తెచ్చిందని రైతు సంఘాలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా గల రైతు సంఘాలు ఒక వేదిక కిందకు వచ్చి కిసాన్ సంయుక్త మోర్చగా ఏర్పడ్డాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు రైతులను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడ అడ్డుకున్నారో అక్కడే బైఠాయించారు. ఇలా ఒకరిద్దరు కాదు, లక్షలాది మంది రైతులు ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా సంవత్సరం పైగా రోడ్ల మీదే బైఠాయించారు. వివిధ పోరాట రూపాల్లో తమ నిరసనను ప్రకటించారు. 2020 సెప్టెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు అన్నదాతలు అలుపెరగక చేసిన పోరాటంలో దాదాపు 470 మంది రైతుల ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం మొత్తం ఆ మాటకొస్తే ప్రపంచమంతా రైతు ఉద్యమానికి అండగా నిలిచింది. కానీ రైతు ఉద్యమం పట్ల ప్రభుత్వ అనుకూల సంస్థలు, వ్యక్తులు తమదైన పద్ధతుల్లో దాడి చేశారు. ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగాండా పేరుతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు రైతు ఉద్యమాన్ని సామాజిక మాధ్యమాల్లో అవమానించారు. కంగనా రనౌత్ సంవత్సరం పాటు నిరసన దీక్షలో కూర్చున్న రైతులు రోజు కూలి తీసుకుని ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించింది. రైతులు చేస్తున్నది ఉద్యమం కాదని, వాళ్ళు టెర్రరిస్టులని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల కంగనా చేసిన వ్యాఖ్యలు అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. రైతులపై ఒకప్పుడు అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కంగనా చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో కనిపించగానే అక్కడ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కుల్విందర్ కౌర్ ఆమెపై చేయి చేసుకుంది. 100 రూపాయల కోసం రైతులు అక్కడ కూర్చున్నారని కంగనా ఇచ్చిన స్టేట్మెంటే తన ఆగ్రహానికి కారణమని కౌర్ ప్రకటించింది. కంగనా ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడే ఆందోళనలో కూర్చొని నిరసన తెలుపుతున్నారని కౌర్ గుర్తు చేశారు. రైతులను అవమానించడంతోనే కంగనాను కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటనతో కౌర్ పై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఏది ఏమైనా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉండే కంగనా మరోసారి చర్చలోకి వచ్చారు. తాజా అనుభవంతోనైనా కంగనా తీరు మారుతుందో లేదో అని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపో రేటును 6.5% వద్దనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా 8వసారి. ద్రవ్యోల్బణం వృద్ధి ప్రస్తుతానికి చాలా బ్యాలెన్స్డ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద ఉంచడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. The Monetary Policy Committee. The Monetary Policy Committee met on 5th, 6th and 7th June. After detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC decided by a 4:2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. I would now turn to the decisions and deliberations of the Monetary Policy Committee. The దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మార్కెట్లో ముగిసే సమయానికి సెన్సెక్స్ 1018 పాయింట్లు ఎగబాకి 76,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 468 పాయింట్లు పెరిగి 23,290 వద్దకు చేరింది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో దూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ భారీగా కుప్పకూలిన మార్కెట్ సూచీలు వరుస లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.